ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య సుమేధయ పాదం స బ్రహ్మచారిభ్య శేషం కాలక్రమేవచ. ప్రాచీన కాలం నాటి పద్యం ఇది. దీని అర్థం చూస్తే మనం నేర్చుకునే విద్య 100% అనుకుంటే అందులో పావు భాగం గురువు నేర్పిస్తారు, పావు భాగం తన సాధనతో శిష్యుడే నేర్చుకుంటాడు, మరో పావు భాగం మనతో పాటు ఉన్నవారి ద్వారా నేర్చుకుంటూ ఉంటాం, ఇంకొక పావు భాగం కాలమే నేర్పిస్తుంది. కాబట్టి మన విద్య సంపూర్ణం ఎప్పుడవుతుంది? కేవలం స్కూల్లో గడిపేస్తేనే కాలేజీలో చదువుకున్నదనే కాదు. మనం చదువుకున్న విద్య టీచర్ నుంచి కొంత నేర్చుకుంటాం, మనం ప్రాక్టీస్ చేసి కొంత నేర్చుకుంటాం, మన చుట్టూ ఉన్న సమాజంలో కలిసి కొంత నేర్చుకుంటాం, అలాగే కాలం ఇచ్చేటువంటి అనుభవాల ద్వారా కొంత నేర్చుకుంటాం. ఈ 4 సంపూర్ణ తత్వమే నిజమైన విద్య.